నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో 12 రాశుల వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగ కర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా అమ్మా, మీకు ధన్యవాదాలు గురువుగారు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలానే ముందుగా మేషరాశి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రం, అంటే అశ్విని భరణి కృత్తికాపాదం మేషం అంటారు. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. అందులో మేషరాశి వాళ్ళకి ఆదాయం 8 ఉంటే 14 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం 3గా ఉంటుంది. అంటే 8, 14, 4, 3. అంటే మేషరాశి వాళ్ళలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. అయితే మేషరాశి వాళ్ళకి ఏమిటి, మరి ఆదాయం అనేది తక్కువగా ఉన్నది, ఖర్చు అనేది బాగా ఎక్కువ ఉంది, అలానే గౌరవం అనేది ఎక్కువగా ఉంది, అవమానం అనేది తక్కువగా ఉంది. అంటే 4, 3 అంటే ఒక పాళ్ళు అని అర్థం. అయితే ఏమిటి మరి గ్రహస్థితి ఏమిటి క్రోధినామ సంవత్సరంలో అంటే, గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారటం. అంటే ఏప్రిల్ 30 వరకు కూడా మేషరాశిలో గురువు యొక్క సంచారం, వృషభ రాశిలో మే 1వ తారీఖున గురువు వృషభ రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం, అలానే రాహుకేతువులు మీనము అలానే కన్యా రాశిలో సంచారం, రవి బుధ శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 30 రోజుల సమయం పడుతుంటుంది. అలానే కుజుడు 45 రోజులు, గురువు 1 సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాల కాలం, రాహుకేతులు 18 నెలల కాలం అనేది పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా ఉండటం కాదు, క్రోధంతో కూడిన నిజాలు బయటికి వచ్చే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ఏంటంటే బహిరంగంగా బహిష్కరంగా మనసు విప్పి మాట్లాడుకునే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అంటే కొంతమంది ఓపెన్గా చెప్పలేని వ్యక్తులు ఉంటారు, ఓపెన్గా కోపంతో ఆవేశంతో ఊగిపోతూ చెప్తూ ఉన్న రహస్యాలన్నీ కూడా బయటకు చెప్పబడే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఇది కూడా మంచి నామ సంవత్సరమే. అంటే క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది, మేషరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో శని వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు మారుతాయి. ఆర్థిక స్థితిగతులతో పాటు అనుకున్న పనులన్నీ కూడా కార్య విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ జరిగే అవకాశం ఉన్న నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. అంటే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది, అలానే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది, అనుకున్న సమస్యలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అలానే విద్యార్థులకు ఉన్నతమైన చదువులో అధిక శ్రమతోటి వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం అనేది ఉంటుంది, కానీ అధిక శ్రమ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే గురువు జన్మ గురువు కాబట్టి అక్కడ శని అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ ప్రయత్నం అనేది కొంచెం గట్టిగా చేస్తే సఫలీకృతం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్త్రీలకి వచ్చేటప్పటికల్లా అన్ని రంగాల్లో ముందుండాలని, అన్ని విషయాల్లో ముందుండాలని ఒక ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చే అవకాశాలు స్త్రీలకు ఉంటాయి ఇక్కడ. అలానే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఆర్థిక పరిస్థితులతో పాటు కొంత ఖర్చు అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే ఏమిటి, చాలా మంది భయభ్రాంతులు చెందుతున్నాడు. 8 ఆదాయం 14 ఖర్చు ఎలా బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ కాదు. కొంతమందికి ఏంటంటే జీవితంలో ఖర్చు చేయాల్సిన విషయాలు ఉంటాయి ఆ సంవత్సరంలో. అంటే పిల్లల యొక్క పెళ్లిళ్ళు, పిల్లల యొక్క చదువులు, ఇళ్ళు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ కూడా నిత్యవసరంగా చేసుకోవాల్సిన విషయాలే. అంటే ఆదాయం బాగా వస్తుంది, కానీ ఆ ఆదాయం అనేది డబ్బు అనేది అసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది.
అంటే ఎసెట్స్ రూపంలో చేంజ్ అయిందంటే మనకు మంచిదనే అర్థం. మంచిదే కదా. ఏదైతే ఒక ₹1,00,000 మనం గోల్డ్ కొంటే మంచిదేగా, అవును. దానిలో తప్పేం లేదు. ₹1,00,000 ఈజీ ఖర్చు అవుతాయి. గోల్డ్ అనేది తొందరగా ఖర్చు కాదు కదా. కరెక్ట్. అంటే అప్పుడు సేవింగ్. సేవింగ్ సైడ్ ఉంటుంది. మ్మ్. కానీ శని గ్రహం అనేది మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మ్మ్. అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ప్రయాణాల వల్ల లాభాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, మ్మ్. వ్యాపారం వల్ల కూడా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ వ్యాపారం వల్ల లాభం కలుగుతుంది కానీ అతి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. ఓ, పెడితే నష్టం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అందువల్ల అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా పొదుపును పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ధనాన్ని సంపాదించుకోవాలి, ధనాన్ని పొదుపు చేసుకోవాలి. మ్మ్. అది కూడా చాలా ముఖ్యమైన విషయం వీళ్ళకి. ఓకే. అయితే మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మ్మ్. అంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, మ్మ్. విదేశీయానం వెళ్ళటం, ఓకే. అలానే భార్యాభర్తల యొక్క సమస్యలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. మ్మ్. అంటే చీటికి మాటికి అనవసరంగా సమస్యలకి వాళ్ళు వెళ్లకుండా చాలా మ్మ్. జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళారనుకోండి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రాహు ఉన్నాడు, మ్మ్. వ్యయంలో రాహు ఉన్నాడు. ఈ రాహు వల్ల కూడా ఏంటంటే కొంత ధనం ఖర్చు అవుతుంది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోకూడదు. ఓ, కొన్ని విషయాల్లో కార్య విజయం జరుగుతుంది, పొదుపు పాటిస్తారు, ధన ఆదాయం ఆర్థిక పరంగా ఉంటుంది, గౌరవ ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మ్మ్. వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మ్మ్. ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వీళ్ళు. మ్మ్. వీళ్ళకి అన్నీ బాగుంటాయి, అన్నిటా విజయం లభించే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు మేషరాశి వాళ్ళకి జన్మంలో గురువు, మ్మ్. తర్వాత వచ్చేటప్పటికల్లా మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు వస్తాడు. ఓ, అంటే జన్మంలో గురువు ఉన్నప్పుడు పొదుపు పాటించాలి, మ్మ్. ద్వితీయంలో గురువు ఉన్నాడంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. ఓ, అంటే ఆదాయం పెరగటానికి కారణం ఏంటంటే గురువు ధనకారకుడు. మ్మ్. ప్రపంచంలో ఎవరికైనా సరే ధనాన్ని ఇచ్చేవాడు గురువే. గురువే. గురువు ధనకారకుడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది. మ్మ్. ఆ డబ్బు వస్తుంది, డబ్బుని వాళ్ళు అసెట్స్ రూపంలో మార్చుకుంటారు. ఓకే. అందువల్ల ఇక్కడ గురువు మంచివాడే, మ్మ్. జాతకపరంగా కేతువు మంచివాడే, శని కూడా మంచిదే. అతి పెద్ద గ్రహాలు మ్మ్. కేతువు రాహువు మాత్రమే మధ్య రకమైన స్థానంలో ఉంటాడు. ఓకే. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, అంటే 30 రోజులకు ఒకసారి మ్మ్. మారుతూ మారుతూ ఉంటాయి. ఉంటాయి. అయితే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కలగటం, ఓకే. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలగలేకపోవటం, మ్మ్. సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానం కలగటానికి కూడా గురువు కారకుడు కాబట్టి సంతానం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అధిక శ్రమ అంటే కొద్ది శ్రమతోటి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, ఓకే. అంటే ఏప్రిల్లో మనకి ఎగ్జామినేషన్ అయిపోతాయి, మ్మ్. మే తర్వాత గురువు బాగుంటాడు, నెక్స్ట్ ఇయర్లో బ్రహ్మాండంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మ్మ్. ఈ అధిక శ్రమ పడాల్సింది ఏంటంటే ఏప్రిల్ 30 తారీఖు లోపే. మ్మ్. ఆ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు మంచిది. మామూలుగా కాన్సన్ట్రేషన్గా చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. ఓకే. మరి పరిహారాలు అన్నారు కదా గురుగారు, మేషరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా సక్సెస్ జర్నీ చేయొచ్చు అంటారు? దుర్గా సప్తతిథి పారాయణం చేయటం, మ్మ్. అంటే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, సప్తశతి పారాయణం చేయటం దుర్గా అమ్మవారిది. మ్మ్. అలానే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం, ఓ, అలానే ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహగా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యం అని మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. మ్మ్. అయితే అక్టోబర్ నవంబర్ మాసంలో గురువు శని యొక్క వక్రారంభాలు, వక్ర త్యాగాలు ఉంటాయి కాబట్టి అక్టోబర్ నవంబర్ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండి దానికి కొన్ని పరిహారాలు, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. మేషరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలంటే ఈ నియమాలు, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలమ్మా. మ్మ్. మేషరాశి వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.